బ్యాంక్లో డబ్బులు పెడితే ఇంట్రెస్ట్ వస్తుంది అని మనందరికీ తెలుసు. కానీ బ్యాంకు మీకు ప్రతి నెల శాలరీ లాగా డబ్బులు పంపిస్తుందని మీరు ఎంతమందికి తెలుసు? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్ ఆఫ్ బరోడా మంత్లీ ఇన్కమ్ ప్లాన్లో సర్టెన్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే లేటెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ ప్రకారం ప్రతి నెల దాదాపు 17,000 రూపీస్ వరకు ఇన్కమ్ పొందే అవకాశం ఉందండి. అయితే చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్ అంటే మెచ్యూరిటీ అయ్యాక ఇంట్రెస్ట్ ఒకటేసారి వస్తుంది అని అనుకుంటారు. కానీ ఈ మంత్లీ ఇన్కమ్ ప్లాన్లో అలా కాదండి. మీ డిపాజిట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ని అక్యుములేట్ చేయకుండా ప్రతి నెల డైరెక్ట్గా మీ సేవింగ్ అకౌంట్లో బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ చేస్తారు. అందుకే రిటైర్ అయిన వాళ్ళు, పెన్షన్ లేని వాళ్ళు లేదా రెగ్యులర్ మంత్లీ క్యాష్ ఫ్లో కావాల్సిన వాళ్ళకి ఈ స్కీమ్ చాలా యూస్ఫుల్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. అయితే ఈ మంత్లీ ఇన్కమ్ ప్లాన్ అంటే ఏంటి? అది ఎలా పాసిబుల్? స్టాక్ మార్కెట్ రిస్క్ లేకుండా, టెనెంట్ టెన్షన్స్ లేకుండా, బిజినెస్ స్ట్రెస్ లేకుండా ఈ ప్లాన్ ఎలా పనిచేస్తుంది? లేటెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏంటి? 17,000 రూపీస్ మంత్లీ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ట్యాక్స్ రూల్స్ ఏంటి? ఇంకా ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడం ఎలా? పూర్తి వివరాలు ఇవాల్టి వీడియోలో మనం పిన్ టు పిన్ డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అబులే సయ్యద్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. పాయింట్ నెంబర్ 1, మంత్లీ ఇన్కమ్ ప్లాన్ అంటే ఏంటి? మరేం లేదండి, టెక్నికల్లీ ఇది ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వేరియంట్. నార్మల్ ఎఫ్డీలో ఇంట్రెస్ట్ మెచ్యూరిటీ అయ్యాక ప్రిన్సిపల్తో కలిపి మనకు బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. కానీ మంత్లీ ఇన్కమ్ ప్లాన్లో మీ డిపాజిట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ని ప్రతి నెల మీ సేవింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే మీ ప్రిన్సిపల్ అమౌంట్ బ్యాంక్ దగ్గర ఉంటుంది, కానీ దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ప్రతి నెల మీ అకౌంట్లో శాలరీ లాగా క్రెడిట్ అవుతుంది. సో అందుకే సీనియర్ సిటిజన్స్ కావచ్చు, రిటైర్ అయిన వాళ్ళు కావచ్చు, ఫ్రీలాన్సర్స్ లేదా మంత్లీ ఎక్స్పెన్సెస్ కోసం రెగ్యులర్ ఇన్కమ్ కావాల్సిన వాళ్ళకి ఈ ప్లాన్ చాలా బాగా యూజ్ అవుతుంది. పాయింట్ నెంబర్ 2, ఈ స్కీమ్లో ఉన్న ఫీచర్స్ ఏంటి? ఈ స్కీమ్లో మినిమం 1,000 రూపీస్ నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. అయితే ఈ డిపాజిట్ టెన్యూర్ 1 ఇయర్ నుంచి 10 ఇయర్స్ వరకు ఉంటుంది. అండ్ ఆల్సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎఫ్డీ బ్రేక్ చేయాల్సిన అవసరం లేకుండా డిపాజిట్ వాల్యూలో 95% వరకు లోన్ లేదా ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ పొందే అవకాశం కూడా ఇందులో ఉందండి. సీనియర్ సిటిజన్స్కి అడిషనల్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఇక సూపర్ సీనియర్ సిటిజన్స్కి అయితే మరింత ఎక్కువ ఇంట్రెస్ట్ లభించే అవకాశం కూడా ఉంది. కాబట్టి సేఫ్టీతో పాటు మంత్లీ ఇన్కమ్ కోరుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్గా మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ నౌ లేటెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రజెంట్ బ్యాంక్ ఆఫ్ బరోడా స్పెషల్ డిపాజిట్ స్కీమ్లో 445 డేస్ టెన్యూర్ చాలా అట్రాక్టివ్గా ఉంది. జనరల్ పబ్లిక్కి అప్రాక్సిమేట్లీ 6.45% యాన్యువల్ ఇంట్రెస్ట్ లభిస్తే సీనియర్ సిటిజన్స్కి అరౌండ్ 6.95 వరకు ఇంట్రెస్ట్ లభిస్తుంది. ఇక్కడ మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి టైం టు టైం మారుస్తూ ఉంటారు, అవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇన్వెస్ట్ చేయడానికి ముందు లేటెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏమున్నాయో మీరు వెరిఫై చేసుకొని ఇన్వెస్ట్ చేయడం మంచిదండి. నౌ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ అవర్ వీడియో, 17,000 మంత్లీ ఇన్కమ్ ఎలా వస్తుంది? ఇప్పుడు అందరికీ ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇదే. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక సీనియర్ సిటిజన్ 30 lakh రూపీస్ డిపాజిట్ చేశారు అనుకోండి. కరెంట్ స్పెషల్ ఇంట్రెస్ట్ రేట్స్ ప్రకారం ప్రతి నెల అప్రాక్సిమేట్లీ 17,000 రూపీస్ కన్నా ఎక్కువ మంత్లీ ఇంట్రెస్ట్ ఇన్కమ్ పొందే అవకాశం ఉంది. అలాగే ఒకవేళ మీరు 20 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే అరౌండ్ 11,500 రూపీస్ వరకు మనం ఇన్కమ్ పొందే అవకాశం ఉంది. అలా కాకుండా 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే అరౌండ్ 5,700 రూపీస్ వరకు మనకు మంత్లీ ఇన్కమ్ లభిస్తుంది. కూడదు అనుకుంటే 5 lakhs ఇన్వెస్ట్ చేశారనుకుందాం, 2,900 రూపీస్ వరకు మంత్లీ ఇన్కమ్ పొందే అవకాశం ఉందండి. కానీ ఇక్కడ మనం అందరం ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఈ మంత్లీ ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఫ్రీ మనీ కాదు. మీ ఎఫ్డి మీద వచ్చే యాన్యువల్ ఇంట్రెస్ట్కి మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ లాగా బ్యాంక్ వాళ్ళు మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది టీడీఎస్ అండ్ ట్యాక్స్ రూల్స్ గురించి. చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు, కానీ ట్యాక్స్ గురించి చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. బ్యాంక్ లో వచ్చే ఇంట్రెస్ట్ ఇన్కమ్ మీద టీడీఎస్ రూల్ అప్లై అవుతుంది. జనరల్ పబ్లిక్ కి యాన్యువల్ థ్రెషోల్డ్ క్రాస్ అయితే టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. సీనియర్ సిటిజన్స్ కి కూడా సపరేట్ థ్రెషోల్డ్ ఉంటుంది. మీ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఎగ్జామ్షన్ లిమిట్ లోపల ఉంటే ఫామ్ 15G లేదా ఫామ్ 15H సబ్మిట్ చేయడం ద్వారా అన్నెసెసరీ టీడీఎస్ డిడక్షన్స్ని అవాయిడ్ చేయొచ్చండి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందు ట్యాక్స్ ఇంప్లికేషన్స్ గురించి కూడా క్లారిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే తర్వాత మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బుకి మనకు రిటర్న్ సరిగా రాకపోతే మనమే బాధపడాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, మంత్లీ ఇన్కమ్ ప్లాన్ ఎలా ఓపెన్ చేయాలి? సింపుల్ అండి. బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్కి వెళ్ళడం ద్వారా లేదా BOB వరల్డ్ మొబైల్ యాప్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.
డిపాజిట్ అమౌంట్ ఎంటర్ చేసి మంత్లీ ఇంట్రెస్ట్ పేఅవుట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి మీ ప్రిఫర్డ్ టెన్యూర్స్ చూస్ చేస్తే ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే కొన్ని నిమిషాల్లోనే మంత్లీ ఇన్కమ్ ప్లాన్ స్టార్ట్ చేయడం పాసిబుల్. ఇప్పుడు మనం మాట్లాడుకునే నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఈ స్కీమ్ ఎవరికి బెస్ట్. ఎవరికైతే రెగ్యులర్ శాలరీ లేదో అంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కావచ్చు, లేదా పెన్షన్ సరిపోని సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా వాళ్ళకు, లేదా మోస్ట్లీ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ కోసం ఫిక్స్డ్ ఇన్కమ్ కావాల్సిన ఫ్యామిలీస్కి, లేదా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రిఫర్ చేసే ఇన్వెస్టర్స్కి, ఇలాంటి వాళ్ళకి ఈ ప్లాన్ ఒక మంచి ఆప్షన్గా యూజ్ అవుతుంది. కానీ యంగ్ ఇన్వెస్టర్స్కి లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ మెయిన్ గోల్ అయితే ఎఫ్డీతో పాటు వేరే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ని కూడా కంపేర్ చేయడం చాలా మంచిది. అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా మంత్లీ ఇన్కమ్ ప్లాన్ వెల్త్ క్రియేట్ చేయడానికి కాదు, వెల్త్ ని ప్రిజర్వ్ చేస్తూ రెగ్యులర్ మంత్లీ క్యాష్ ఫ్లో ఇవ్వడం కోసం డిజైన్ చేసిన ఒక మంచి స్కీమ్. సో రిస్క్ తక్కువగా ఉండాలి, ప్రిన్సిపల్ సేఫ్ గా ఉండాలి, ప్రతి నెల ఫిక్స్డ్ ఇన్కమ్ రావాలి అని కోరుకునే వాళ్ళకు ఇది ఒక మంచి ఆప్షన్ గా కన్సిడర్ చేయొచ్చు. అయితే ఇన్వెస్ట్ చేయడానికి ముందు ఖచ్చితంగా మీరు లేటెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్, ట్యాక్స్ రూల్స్, ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్, ఇంకా మీ ఫినాన్షియల్ గోల్స్ని కంపల్సరీగా ఎవాల్యుయేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మీరు మెచ్యూరిటీ పేఅవుట్ ఎఫ్డి ప్రిఫర్ చేస్తారా లేదా మంత్లీ ఇన్కమ్ ప్లాన్ ప్రిఫర్ చేస్తారా? మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే రెగ్యులర్ మంత్లీ ఇన్కమ్ కోసం ఇండియాలో ఇంకా చాలా పాపులర్ ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఒకటి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఇది గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్. సో అందుకే సేఫ్టీ యాంగిల్లో చాలా మంది దీన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ ని ప్రతి నెల మనం పొందే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో బ్యాంక్ ఎఫ్డితో మనం కంపేర్ చేస్తే గవర్నమెంట్ సపోర్ట్ ఉండడం వల్ల కొంతమంది ఇన్వెస్టర్స్ కి ఇది ఎక్స్ట్రా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. పర్టికులర్లీ చెప్పాలి అంటే రిటైర్ అయిన వాళ్ళకి, హౌస్ వైఫ్స్ కి, మంత్లీ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ కోసం ఇన్కమ్ కావాల్సిన వాళ్ళకి ఇది ఒక యూస్ఫుల్ ఆప్షన్. అయితే ఇన్వెస్ట్మెంట్ లిమిట్స్, టెన్యూర్, లేటెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ టైం టు టైం మారుతూ ఉంటాయి కాబట్టి ఇన్వెస్ట్ చేయడానికి ముందు ఖచ్చితంగా లేటెస్ట్ రూల్స్ వెరిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంకో ఆప్షన్ వచ్చేసి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. మీరు 60 years లేదా దానికంటే ఎక్కువ ఏజ్ గ్రూప్లో ఉంటే SCSS గురించి తెలుసుకోవడం కంపల్సరీ. ఇండియాలో సీనియర్ సిటిజన్స్ కోసం అవైలబుల్లో ఉన్న సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్లో ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు. ఇందులో 100% గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ రేట్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి, మంత్లీ కాకపోయినా రెగ్యులర్ ఇంటర్వెల్లో కూడా ఇన్కమ్ పొందే అవకాశం ఉంది. అండ్ ఆల్సో రిటైర్మెంట్ కార్పస్ని సేఫ్గా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి SCSS చాలా పాపులర్ ఆప్షన్. అందుకే చాలా ఫినాన్షియల్ ప్లానర్స్ రిటైర్మెంట్ ప్లానింగ్ లో SCSS ని రికమెండ్ చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు చూసిన 3 ఆప్షన్స్ సేఫ్టీ మీద ఫోకస్ చేస్తే ఇప్పుడు కొంచెం డిఫరెంట్ ఆప్షన్ గురించి మనం మాట్లాడుకుందాం. మ్యూచువల్ ఫండ్ SWP అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. ఇందులో మీరు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తారు, తర్వాత ప్రతి నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ రిస్క్ ఉంటుంది, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ మార్కెట్ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి. అయితే లాంగ్ టర్మ్ లో ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక ఇంట్రెస్టింగ్ అండ్ బెస్ట్ ఆప్షన్ అవ్వచ్చు. పర్టికులర్లీ రిటైర్మెంట్ ఫేజ్ లో ఉన్న కొంతమంది ఇన్వెస్టర్స్ SWP స్ట్రాటజీని యూజ్ చేస్తుంటారు. మరి వీటిలో బెస్ట్ ఆప్షన్ ఏది? ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే అందరికీ ఒకటే బెస్ట్ ఆప్షన్ ఉండదు. మీ ఏజ్, మీ ఇన్కమ్ రిక్వైర్మెంట్స్, మీ రిస్క్ అపెటైట్, మీ ఫినాన్షియల్ గోల్స్, వీటిని బట్టి ఆన్సర్ అనేది మారుతూ ఉంటుంది. మాక్సిమం సేఫ్టీ కావాలి అంటే పోస్ట్ ఆఫీస్ MIS లేదా SCSS మీలో కొంతమందికి నచ్చొచ్చు. అలా కాకుండా లాంగ్ టర్మ్ గ్రోత్ తో పాటు విత్డ్రాల్స్ కావాలి అంటే మ్యూచువల్ ఫండ్ SWP కన్సిడర్ చేయొచ్చు. సో కన్క్లూడింగ్ పాయింట్ ఏంటి అంటే ప్రతి నెల శాలరీ లాగా ఇన్కమ్ పొందడం అంటే కంపల్సరీగా బిజినెస్ చేయాల్సిన అవసరం లేదండి. రెంటల్ ప్రాపర్టీ ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇండియాలో రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందు లేటెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్, ట్యాక్స్ ఇంప్లికేషన్స్, ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్, ఇంకా మీ ఫినాన్షియల్ గోల్స్ని కంపల్సరీగా ఎవాల్యుయేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మరి ఈ రోజు మనం బ్యాంక్ ఆఫ్ బరోడా మంత్లీ ఇన్కమ్ ప్లాన్, పోస్ట్ ఆఫీస్ MIS, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్తో పాటు మ్యూచువల్ ఫండ్ SWP గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. వీటిలో ఏ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గురించి ఫుల్ డీటెయిల్ వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో దట్ నెక్స్ట్ వీడియోలో ఆ స్కీమ్ గురించి A to Z డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫినాన్స్, ఇన్వెస్టింగ్, బ్యాంకింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ అబులై సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.